Hey hi guys, welcome back to the new video of X Security. And ఈ రోజు నుండి వచ్చేదలికైతే మనం మన యొక్క కమ్యూనిటీలో కొత్త కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. కోర్స్ నేమ్ వచ్చేదలికైతే బగ్స్ మామా. అండ్ ప్రతి ఒక్కరైతే ఈ కోర్స్ అయితే కంప్లీట్ గా అయితే చూడండి. ఎందుకంటే అట్ ద లాస్ట్ ఆఫ్ దిస్ కోర్స్ మీరు కూడా వెబ్సైట్ లో ఉన్న బగ్స్ ని కనుక్కొని పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీస్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఊబర్, ర్యాపిడో అలాంటి కంపెనీస్ లో అయితే బగ్స్ అయితే కనుక్కుంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంట్రడక్షన్ వీడియో. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరైతే చూడండి అండ్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ బగ్? బగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. తర్వాత బగ్ బౌంటీ అంటే ఏంటో తెలుసుకుందాం. బగ్ అంటే ఒక వెబ్సైట్లో ఉన్న లూప్ హోల్ని పట్టుకొని ఆ వెబ్సైట్ని ఎక్స్ప్లాయిట్ చేస్తే కనుక ఆ వెబ్సైట్ అనేది హ్యాక్ అయింది. లైక్ ఇప్పుడు మన ఇంగ్లీష్లో చూద్దాం. ఫైండింగ్ ద వల్నరబిలిటీ ఆర్ వీక్నెస్ ఇన్ ఏ వెబ్సైట్ ఈజ్ కాల్డ్ బగ్. ఒక వెబ్సైట్లో ఉన్న లూప్ హోల్ని పట్టుకుంటే దాన్ని బగ్ అంటారు. ఒకవేళ హ్యాకర్స్ ఈ లూప్ హోల్ని పట్టుకుంటే కనుక దాన్ని హ్యాక్ చేస్తారు. అది మనం ఏం చేస్తాం? కంపెనీకి రిపోర్ట్ చేస్తాం. అలాగా ఒక వెబ్సైట్లో ఉన్న లూప్ హోల్ని బగ్ అంటారు. దాన్ని కంపెనీకి రిపోర్ట్ చేస్తే బగ్ బౌంటీ అంటారు. బౌంటీ అంటే కంపెనీ నుండి మనకు వచ్చే అమౌంట్. మీరు ఈ కంపెనీ చేస్తారు కదా, ఎప్పుడైతే మీరు దాన్ని రిపోర్ట్ అయితే చేశారో అప్పుడు కంపెనీ నుండి మనకి అమౌంట్ వచ్చింది. ఫైండింగ్ ద బగ్ ఇన్ ఏ వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ ద కంపెనీ, దెన్ దే విల్ పే యూ అమౌంట్. మరి ఇందులో ఏమేమి కంపెనీస్ ఉన్నాయి? మోస్ట్లీ ఎంఎన్సీ కంపెనీస్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఊబర్, ఫేస్బుక్, స్విగ్గీ, జొమాటో ఎక్సెట్రా. అండ్ ప్రతి ఒక్క ఎంఎన్సీ కంపెనీ వచ్చేదలికైతే ఇందులో వర్క్ చేసిద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ క్రిటికల్ బగ్ అయితే చూద్దాం. నియర్లీ 10 lakhs నుండి 20 lakhs దాకా వచ్చింది ఒక బగ్కి. అదే బగ్ మీరు ఫేస్బుక్లో కనుక్కుంటే కనుక క్రిటికల్ బగ్గా 25 lakhs దాకా ఇస్తారు. అండ్ మరి ఫ్లిప్కార్ట్లో 30 lakhs. సో ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్ కంపెనీస్. వీటికన్నా ఎక్కువ పే చేసే కంపెనీస్ కూడా ఉన్నాయి. సో వీటిలో బగ్స్ కనుక్కుంటే కనుక వాళ్ళు ఏంటి అంటే ఆ కంపెనీ వాళ్ళు మీకు పే చేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఒకవేళ మీ ప్రొఫైల్ కూడా వాళ్ళకి నచ్చితే కనుక వాళ్ళే మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఓకే, మరి అంతా బాగానే ఉంది. బగ్స్ రిపోర్టింగ్ వెబ్సైట్స్ ఏంటి? మనకి బగ్స్ రిపోర్టింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చేదలికైతే హ్యాకర్1, బగ్ క్రౌడ్ అండ్ ఓపెన్ బగ్ బౌంటీ. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఓపెన్ చేసి ప్రతి ఒక్కటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే అన్ని ట్యాబ్స్ అయితే తీసేసి ఫస్ట్ హ్యాకర్1, బగ్ క్రౌడ్ అండ్ ఓపెన్ బగ్ బౌంటీ 3 చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాకర్1 అని టైప్ చేసి చూద్దాం. సో ఇది వచ్చేదలికైతే నా యొక్క హ్యాకర్1 యొక్క డాష్ బోర్డు. ఒక్క నిమిషం ఆగండి, చూపిస్తాను. ఇది వచ్చేదలికైతే నా హ్యాకర్1 యొక్క డాష్ బోర్డు. ఇందులో చూసారా ఆల్మోస్ట్ అన్ని ఎంఎన్సీ కంపెనీస్. ప్రతి ఒక్కటి నియర్లీ హండ్రెడ్స్ ఆఫ్ బగ్స్ ఉంటాయి. అందులో ఒక్కటి ఫైండ్ అవుట్ చేసుకున్నా కానీ ఒకవేళ ఆ కంపెనీ ఒకసారి రిక్రూట్ చేసుకుని మొత్తం చెక్ చేస్తే కనుక మనకి అమౌంట్ అనేది పే చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేదలికైతే బగ్ క్రౌడ్ అయితే చూద్దాం. మోస్ట్లీ ఈ ప్లాట్ఫామ్స్లోనే మనం బగ్స్ అనేవి రిపోర్టింగ్ అయితే చేస్తాం. ఇదిగోండి, ఇది వచ్చేదలికైతే బగ్ క్రౌడ్. సో వీటిలో కూడా మనం బగ్ అనేది రిపోర్ట్ చేయొచ్చు. అండ్ మూడోది కూడా చూద్దాము. మూడోది వచ్చేదలికైతే ఓపెన్ బగ్ బౌంటీ అంటారు దీన్ని. ఈ వెబ్సైట్ కనపడుతుంది కదా, ఇది ఓపెన్ బగ్ బౌంటీ. సో చూసారా, నియర్లీ 1,38,000 దాకా చాలా వరకు ఇందులో రిపోర్టింగ్ అనేది చేస్తారు. అండ్ ఇందులో అందరికీ నచ్చిన విషయం ఏంటి అంటే వీళ్ళు అమౌంట్తో పాటు గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా మనకి పంపుతారు. లైక్ హెడ్సెట్స్ కానీ, హెడ్ ఫోన్స్ కానీ, బ్లూటూత్స్ కానీ, మొబైల్స్ కానీ, సో అలాంటివి. అండ్ ఇక్కడ మీరు కింద చూస్తే మీకు అన్ని క్లియర్గా కనపడతాయి. సో ఇది ఇంట్రడక్షన్ క్లాస్. ఓకే, మర్చిపోకుండా అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.